ఇవాళ సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు విచారణకు కవిత హాజరుపై ఉత్కంఠ. కార్యకర్తల చెమట ఫలితంతోనే ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు. జెండా మోసిన వాళ్ల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్న రేవంత్. నీకు దమ్ముంటే ఒక్క సీటు గెలిపించి చూపించు, కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు. మార్చి 1న చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన కేటీఆర్. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పండి, పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్. పార్లమెంట్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్న కేటీఆర్. హామీల అమలుపై కాంగ్రెస్ మాట మార్చింది. మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్న హరీష్. కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశారు? బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్. మోడీకి శ్రీరాముడి ఆశీర్వాదం ఉంది. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్న ఎంపీ అరవింద్. నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిన ఇంటర్ బోర్డు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట. ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులు కొట్టివేసిన న్యాయస్థానం. ఇల్లందులో కౌన్సిలర్లపై దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మహిళలు. అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ఐ క్రాంతి కుమార్. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో శిలాఫలకం ధ్వంసం. సర్పంచ్ పేరు లేదని శిలాఫలకం ధ్వంసం చేసిన నేతలు. రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ. 10 స్థానాల్లో బీజేపీ, 3 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చిన క్రాస్ ఓటింగ్. హిమాచల్ ప్రదేశ్ లో బలం లేకున్నా ఎంపీ స్థానం కైవసం చేసుకున్న కమల దళం. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే వైసీపీ చేయలేదు. మోడీ చేతుల మీదుగా పోలవరం పూర్తి చేస్తామని రాజ్నాథ్ హామీ. సినీ నటి మాజీ ఎంపీ జయప్రద పరారీ. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో జయప్రదపై కేసు నమోదు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం. ప్రజలు మోడీ పాలనే కోరుకుంటున్నారన్న కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ అజయ్ మాణిక్రావు. లోక్పాల్ చైర్మన్ తో పాటు సభ్యులను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 8వ ఈడీ సమన్లు జారీ. ఢిల్లీ మద్యం కేసులో మార్చిన 4వ తారీఖున విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి.